తన భద్రతను పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని పిటిషన్లో జగన్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జూన్ 3వ తేదీ నాటికి జగన్ కు 900 మందితో భద్రత ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతను కుదించాలని నిర్ణయించారు. జగన్ కు Z+ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఎస్ఆర్సీ నిర్ణయం తీసుకుంది. జగన్ కు Z+ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఎస్ఆర్సీ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని తనకు భద్రతను పునరుద్ధరించాలి అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీ నాటికి, అంటే జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 3వ తేదీ నాటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఆయనకు అప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. ఆ భద్రతను, అంటే జూన్ 3వ తేదీ నాటికి తనకు ఏదైతే భద్రత ఉందో ఆ భద్రతను పునరుద్ధరించాలి అని చెప్పి హైకోర్టులో నేతగా తాను గతంలో, అంటే 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తన మీద కోడికత్తితో విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా 2024లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో సింగ్ నగర్ లో రాయి దాడి సంఘటన కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందువలన తనకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని చెప్పి, అందువలన జూన్ 3వ తేదీ నాడు తనకు ఏదైతే భద్రత ఇచ్చారో ఆ భద్రతను పునరుద్ధరించాలి అని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు సెక్యూరిటీ రివిజన్ కమిటీ భద్రతకు సంబంధించిన థ్రెట్ పర్సెప్షన్ లేదు అనే ఉద్దేశంతో తన భద్రతను కుదించారు అని చెప్పి Z+ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ భద్రతను కల్పిస్తూ భద్రతను పూర్తిగా 53 మంది కుదించారు అని కూడా ఆ పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. అందువలన తనపై గతంలో జరిగిన దాడులు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై జరిగిన దాడి, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవటమే కాకుండా కోడికత్తి కేసును కూడా పరిగణలోకి తీసుకొని తనకు వెంటనే భద్రతను పునరుద్ధరించాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అని చెప్పి సెక్యూరిటీ రివిజన్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారనే ఉద్దేశంతో భద్రత తగ్గించడం అనేది భద్రతా నిబంధనలకు వ్యతిరేకము అని చెప్పి కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ని ఈ రోజు మధ్యాహ్నం జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ఫైల్ చేశారు. అయితే హైకోర్టు దీనికి సంబంధించి అడ్మిట్ చేసుకొని రేపో మాపో విచారణకు చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.